సో అంటే ఇప్పుడు నిమోనియాని మనం అంటే లైక్ ఏదో అది వచ్చినాక ఎన్ని డేస్కి మనకి ఇంట్లో చేసుకుంటే తగ్గిపోతుందా, లేకపోతే మనం హాస్పిటల్లో జాయిన్ చేయాలా? అది గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా ఏంటంటే 5 days లోపల సిమ్టమ్స్ అనేవి బెటర్ అయిపోతాయి. అంటే ఫీవర్ తగ్గిపోతుంది, కాఫ్ కోల్డ్ బెటర్ అవుతుంది, ఆయాసం వచ్చినా కానీ 3rd day 4th day 5th day అట్లా వచ్చి జనరల్గా రికవర్ మ్యాక్సిమం 7 days లోపల రికవర్ అయిపోతారు. సో వైరల్ నిమోనియాలో మెయిన్గా మనకి ట్రీట్మెంట్ వచ్చేసి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. కాఫ్కి, కోల్డ్కి, ఫీవర్కి నెబులైజేషన్ అవసరం అయితే నెబులైజర్ పెడతాం. సో ఇది మాత్రం జరుగుతుంది. అదే బ్యాక్టీరియల్ నిమోనియా అనుకోండి, బ్యాక్టీరియల్ నిమోనియా జనరల్గా ఎట్లుంటుందంటే మనం ట్రీట్మెంట్ ప్రాపర్ యాంటీబయాటిక్ వాడకపోతే అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది, లంగ్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల ఆయాసం పెరిగిపోతుంది, ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఈవెన్ ఆక్సిజన్కి తగ్గకపోతే వెంటిలేటర్ లేదంటే మెషిన్ సపోర్ట్ ఇట్లాంటి అవసరం కూడా పడుతుంది. సో దానికి ఏంటంటే బ్యాక్టీరియల్ నిమోనియా టైంకి ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్. యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి జనరల్గా ఎర్లీగా ఉన్నప్పుడు, బ్రీతింగ్ ప్రాబ్లం లేనప్పుడు, ఓన్లీ ఫీవర్ కాఫ్ కోల్డ్ ఉండి లంగ్స్లో నిమోనియా మాత్రమే ఉంది అనుకున్నప్పుడు ఇంట్లో యాంటీబయాటిక్తో మేనేజ్ చేయొచ్చు. అట్లా కాకుండా ఫాస్ట్ బ్రీతింగ్ కూడా డెవలప్ అయింది, ఆక్సిజన్ అవసరం పడుతుందంటే మాత్రం డెఫినెట్గా హాస్పిటల్ అడ్మిషన్ ఉంటుంది, అవసరం పడుతుంది. డాక్టర్ అడ్వైజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, హాస్పిటల్లో ప్రాపర్ సిస్టర్ కేర్, నర్సింగ్ కేర్ తీసుకున్న తర్వాత అబ్జర్వ్ చేసి సిమ్టమ్స్ బెటర్ అయిన తర్వాత జనరల్గా డిశ్చార్జ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీనికి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి బ్యాక్టీరియల్ నిమోనియాకి. ఈ బ్యాక్టీరియల్ నిమోనియా జనరల్గా ఏంటంటే ఫీవర్ సబ్సైడ్ అయ్యాక కూడా కొన్నిసార్లు 1 week అట్లా యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే లంగ్స్లోని ఇన్ఫెక్షన్ పార్ట్ అంతా క్లియర్ అవడానికి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ ఇన్ఫెక్షన్ అట్ ద సేమ్ టైం. దానికి కొన్నిసార్లు 3 weeks కూడా మనకి యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా కామన్గా మనం చూడం, ఎందుకంటే ఓన్లీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లేదా అండర్లైన్ వేరే ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలు తోటి ఫ్రెండ్స్తో ఫుడ్ షేరింగ్ కానీ వాటర్ షేరింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికైనా నిమోనియా ఉంటే అలా చేయడం వల్ల నిమోనియా వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. జనరల్గా నిమోనియా అనేది కాంటాక్ట్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నీజ్ చేస్తారు, ఇక్కడ సర్ఫేస్ మీద బ్యాక్టీరియా లేకపోతే వైరస్ ఉంది, మనం టచ్ చేసి నోస్ దగ్గర మౌత్ దగ్గర పెట్టుకోవడం వల్ల అది వైరస్ మనకు కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. హ్యాండ్స్ టచ్ లేకపోతే సర్ఫేస్ టచ్ కానీ ఇట్లా ఎయిర్ బార్న్, మీరు స్నీజ్ చేశారు, ఎయిర్లో బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, దాన్ని మనం పీల్చుకోవడం వల్ల అది పక్క కిడ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇది కమ్యూనికబుల్ డిసీజ్ నిమోనియా అనేది. సో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేదని ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఎందుకంటే మీరు ఇంట్లో వినే ఉంటారు చాలామంది, ఒక ఇంట్లో మదర్ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయితే తర్వాత అట్ ద సేమ్ 2 daysలో ఫాదర్కో లేకపోతే కిడ్స్కో రావడం చూస్తాం. అది ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి ఎయిర్ బోన్ కానీ లేకపోతే ఎవరికైతే కాఫ్ కోల్డ్ ఉందో వాళ్ళు మౌత్ దగ్గర నోస్ దగ్గర ఫింగర్స్ టచ్ చేయడం, ఆ ఫింగర్స్ వచ్చి ఇంకొక ఫేస్ దగ్గర టచ్ చేయడం, అట్లా చేయడం వల్ల ఈజీ, లేదా వాళ్ళు వాడిన ఏమైనా టవల్స్ కానీ ఏమైనా షీట్స్ కానీ సేమ్ వీళ్ళు వాడడం వల్ల అట్లా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి మనం బేసిక్గా ఇలాంటి సీజనల్ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి? అంటే ఫుడ్తో పాటు కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలండి. మెయిన్లీ ఎస్పెషల్లీ నిమోనియా రాకుండా ఉండడానికి మన వ్యాక్సిన్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు చాలా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. వైరస్ రిలేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ మనం సీజనల్గా ఇయర్లీ వన్స్ తీసుకోవచ్చు. సో అది 6 years వరకు. ఎందుకు అంటే ఆ ఫ్లూ వల్ల మనం చూసాం నిమోనియా, ఫాస్ట్ బ్రీతింగ్ డిఫికల్టీ, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం, ఇట్లాంటి రిస్క్లు ఉంటాయి. కాబట్టి ఆ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ సిమ్టమ్స్ అనేవి జనరల్గా అంత సివియర్గా రావు, వచ్చినా చాలా మైల్డ్గా ఉంటాయి. సో ఫ్లూ వ్యాక్సిన్ ప్రొటెక్షన్. తర్వాత MMR అని ఉంటుంది, మీజిల్స్ మమ్స్ రుబెల్లా, అది కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది నిమోనియా రాకుండా. వారిసెల్లా అంటే దాన్ని ఏమంటారు, అమ్మవారు అంటాం కదా తెలుగులో, అమ్మవారు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా మనకేంటంటే ఆ నిమోనియా రిస్క్ అనేది తగ్గిపోతుంది. చికెన్ పాక్స్ రాకుండా. అట్ ద సేమ్ టైం న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటుంది, అంటే మనం ఏదైతే అనుకున్నామో లంగ్స్లో కామన్గా నిమోనియా, సివియర్ నిమోనియా వచ్చేది న్యూమోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల, స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల. సో దీనికి ప్రొటెక్షన్గా మనం న్యూమోకోకస్ అనే వ్యాక్సిన్ వేస్తున్నాం. PCV13 అంటాం, PCV10 అంటాం, అంటే 13 types ఆఫ్ బ్యాక్టీరియాకి అగెన్స్ట్గా ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఇవి తీసుకోండి. జనరల్ ఇవేంటంటే మనం 1.5 months అప్పుడు, 2.5 months అప్పుడు, 3.5 months అప్పుడు, అగైన్ 15 months అప్పుడు
మనం ఏంటంటే వ్యాక్సిన్స్ ఇస్తాం కిడ్స్కి. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్లో న్యూమోనియా అనేది రాకుండా తగ్గించవచ్చు. రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక 75% రిస్క్ అనేది తగ్గిపోతుంది ఒకటి. రెండోది బాగా కొంతమందికి ఆస్మా ఉంటుంది, లేదా అండర్లైంగ్ క్రానిక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్లో వేరే ఇష్యూస్ ఉంటాయి, సికిల్ సెల్ అనీమియా ఇట్లాంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటారు, పాలిసాకరైడ్ వ్యాక్సిన్ PSV23 అని, అది వేయడం వల్ల ఏంటంటే ఆ న్యూమోనియా రిస్క్ కూడా తగ్గుతుంది. ఇవి వ్యాక్సిన్స్ ఒక పార్ట్. రెండోది ఏంటంటే శానిటేషన్, లైక్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్, అండ్ టాయిలెట్ రెస్ట్ రూమ్ యూస్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, తర్వాత స్నీజ్ చేసినప్పుడు ఇట్లా అడ్డు పెట్టుకొని స్నీజ్ చేసుకోవడం, లేదా ఏదన్నా మాస్క్ లాంటివి వాడడం, లేదంటే ఏదన్నా మీకై మీరు ఒక టిష్యూని కర్చీఫ్స్ లాంటివి వాడుకొని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం, అంటే డస్ట్ పొల్యూషన్ కావచ్చు, పక్కన సిగరెట్ స్మోకింగ్ వల్ల, ప్యాసివ్ స్మోకింగ్ కూడా సమ్టైమ్స్ కెన్ కాజ్ ఇంక్రీజ్ ది ఇన్ఫెక్షన్ రిస్క్ అన్నట్టు. దట్ సేమ్ టైం అడిక్వేట్ న్యూట్రిషన్ అంటే స్పెసిఫిక్గా ఈ న్యూట్రిషన్ అని కాదు, హెల్తీ డైట్ అంటే ఇట్స్ మిక్చర్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ ఉండి బాబు వెయిట్ గెయిన్ అడిక్వేట్గా ఉండాలంటే ఇవన్నీ అవసరం పడుతుంది బాడీకి. సో ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి. ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఎనీ ఫుడ్ మనం తీసుకునే దాంట్లోనే బ్యాలెన్స్డ్గా తీసుకుంటే సరిపోతుంది.